సార్ హైడ్రా పెట్టిన తర్వాత మీరు ఫస్ట్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు హైడ్రానే వస్తుంది, నెక్స్ట్ హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని. అంటే మీరు ఫస్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేయడమే నాగార్జున ఎన్ కన్వెన్షన్ దగ్గర నుండి, అంటే ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ కొట్టుకొచ్చారు. అంటే కొంతకాలం వరకు ఏమైందంటే హైడ్రా అనేది కేవలం కూల్చివేతలు మాత్రమే అనేది ఒక సీన్ క్రియేట్ అయింది. సిటీ సరౌండింగ్ అంతా కూడా తీసుకొచ్చారు. కానీ ఒక మతానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కొంచెం వెనకంజ వేశారని అటువంటి ఆరోపణలు ఒకటి ఉన్నాయి. రెండు, హైడ్రా కూల్చివేతల్లో ఒక పార్టీకి కానీ లేదా ప్రతిపక్ష పార్టీలకి మాత్రమే టార్గెట్ చేశారు అనేది ఒక విమర్శ ఉంది. అంటే మీరు లక్ష్యం అనేది కేవలం కూల్చివేతలైనా లేదా భవిష్యత్తులో ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నారని ఒకటి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, ఇప్పుడు కొంత స్లో అయినట్లుగా హైడ్రా అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు హైడ్రా కమిషనర్ గారే బఫర్ జోన్ ఉన్నారని ఇటీవల కాలంలో ఒక వార్త వస్తుంది. నాకు తెలిసి ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీ నాన్నగారి ఇల్లు దాదాపు 15-20 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు అది. ఈ మధ్యన మీరు కట్టుకున్న 44 సంవత్సరాలు మా నాన్నగారి ఇంట్లో నేను ఉంటున్నారు. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ కలిపారు. అసలు బఫర్ జోన్ అంటే ఏంటి, ఎఫ్టీఎల్ అంటే ఏంటి విషయంతో పాటు అందరూ చేస్తున్నట్లుగా బఫర్ జోన్లో మీ ఇల్లు ఉందా? యా రైట్. ఒకటి అడుగుతాను మురళి, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా? మెడ మీద తల ఉంటుంది సార్. మెడ మీద తల ఉంటుంది కదా, అది అందరూ యాక్సెప్టెడే కదా. 100% రైట్. మనం దాన్ని అంటే అది లాజిక్, ఆర్ యాక్సెప్టెడ్ నార్మ్. అవును, మెడ మీద తల ఉంటుంది, తల మీద మెడ ఉంటుంది కదా. సో ఒక చెరువు అనేది అసలు ఫస్ట్ చెరువు ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం తీసుకోవాలి. ట్యాంక్ ఫార్మేషన్ అని అంటారు. చెరువు అనే దాన్ని ఫామ్ చేయాలంటే ఏం చేస్తారు, ఒక కట్ట కడతారు, ఆనకట్ట కడతారు. చెరువు నీళ్లు పైనుంచి అదేంటే దాని ఎగువ ప్రాంతంలో ఉన్న నీరు అంతా వచ్చేసి ఆ చెరువులో ఆగుతాయి, ఆ కట్ట ఆపుతుంది అంతా. దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునుగుతుంటాయి అన్నమాట. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముంపుకి అయినప్పుడు అంటే దాని చెరువుని దాని ఎక్స్పాండ్ ఏరియా అంటే లేక్ ఎక్కడ దాకా దాన్ని ఎక్స్పాండ్ అవుతుంది అనేది దాన్నే ఎఫ్టీఎల్ అంటారు అన్నమాట. అంటే ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు దాన్ని పూర్తిగా నిండిందంటే వెయిర్ అంటారు. మనం ఇప్పుడు అలుగు అంటాం కదా, అలుగు ఆ వెయిర్ హైట్ బట్టి నిండుతుంది అనమాట. వెయిర్ హైట్ దాటింది అనుకో, ఇప్పుడు గ్లాసులో నీళ్లు పోస్తే బ్రిమ్ అంటాం, ఆ పైన అంచు ఉండేదాన్ని బ్రిమ్ అంటాం. దాని అంచు దాటిన తర్వాత కింద పారిపోతుంది నీళ్ళు, అంతే కదా. అలుగు కూడా అంతే అనమాట. అలుగు దాటిందంటే అలుగు పారుతుంది న్యాచురల్. సో అంటే అలుగు దాకా ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో దాన్ని ఎఫ్టీఎల్ అని అంటాం. అది ఎక్కడ ఉంటుంది, చెరువు వెనకాల అంటే చెరువు దిగువ భాగంలో ఉంటుంది అనమాట. చెరువు పైనుంచి వచ్చే నీళ్లు చెరువు కట్ట అయినప్పుడు ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకి నిండుతుంది అనమాట, నిండి ఉంటుంది. అంతేగాని చెరువు దిగువ భాగంలో ఉండదు కదా. చెరువు కట్ట ఉంటుంది, కట్ట కింద ఎట్లా ఉంటుంది, కట్ట తెగితేనే కిందకు వస్తాయి నీళ్లు. కట్ట తెగిందంటే అది పెద్ద డ్యామేజ్ అనమాట, డేంజర్ అది. కట్ట నుంచి పారే నీళ్ళు ఎట్లా పోతాయి, ఒక నాలా ఉంటుంది, అంటే దాని సర్ప్లస్ వేయర్ ద్వారా నాలా ఒకటి వచ్చేసి మనకి కింద నాలా అంటే ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు అది కిందకి పారుతుంటుంది. అది కింద ఉన్న చెరువుకి. సో ఇప్పుడు మాది మీద పెట్టినటువంటిది ఏంటి, సింపుల్ అంటే ఇల్లాజికల్, అంటే లాజిక్ లేని వాదన అనమాట. దాన్ని ఏం చేస్తారు మీడియాలో కొంతమంది, సోషల్ మీడియా వాళ్ళు, కొంతమంది మీడియాలో వాళ్ళు ఏదైతే హైడ్రా అనే దాన్ని తొక్కేయాలనేటువంటి శక్తులు చాలా పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇది చాలామంది ఇంట్రెస్ట్లను వ్యతిరేకంగా వచ్చినటువంటి సంస్థ ఇది. సో న్యాచురల్గా వెనకాల వాళ్ళ అజెండా వేరే ఉంటుంది, హిడెన్ అజెండా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముందు పెడతారు, ఎవరో ఇల్లాజికల్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి సబ్జెక్ట్ లేని వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేద్దామో, కాకపోతే నన్ను కంట్రోల్ చేద్దామనో లేకపోతే మమ్మల్ని కాంట్రవర్సీ చేయటమనో ఇట్లా చేయాలని చూస్తారు. సో ఇప్పుడు మా ఇల్లు విషయానికి వస్తే యూసఫ్ కూడా చెరువు అది ఎప్పుడో ఉన్నటువంటి చెరువు. మనం టోపో షీట్స్లో కూడా చూస్తే, టోపోగ్రఫీ షీట్స్ అంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో 1970లో సర్వే చేసిన దాంట్లో ఆ చెరువు ఉంటుంది. ఆ చెరువు అప్పుడెప్పుడో కట్టినారు, ఎప్పుడో ఎప్పటి నుంచో ఉంది. తర్వాత దాన్ని మెల్లిగా 2003-2004లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని తర్వాత అప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు ఆ టైంలో దాన్ని పార్క్ లాగా తయారు చేశారు. అది కబ్జా అవుతుందనో ఏదో రకరకాల దీంతో కాపాడుకునే ప్రయత్నంతో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అలా చేశారనమాట. ఫైన్, బాగానే ఉంది. చెరువు కాపాడుతున్న క్రమంలో దాన్ని పార్క్ కింద చేశారు. దాన్ని కృష్ణకాంత్ పార్క్ అని కూడా పెట్టారు. పెట్టి దాని కింద బఫర్ జోను అనేది ఉత్పన్నమే కాదు అసలు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది చెరువు కట్ట కింద దిగువ భాగంలో ఉండదు. నేను అదే అంటుంది, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉండదు అంటే చెరువు కట్ట కింద ఉండదు ఎఫ్టీఎల్ బఫర్. చెరువు కట్ట పైనే ఉంటుంది. బఫర్ జోన్ అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ నుంచి ఒక 30 మీటర్లు చెరువు విస్తీర్ణం బట్టి దానికి 30 మీటర్స్ అంటే ఒక ఇంత ఉండాలి, 30 మీటర్స్ దాకా బఫర్ జోన్ ఉంటుంది. 30 మీటర్స్ 10 మీటర్స్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద చెరువు అనమాట. చెరువు విస్తీర్ణం బట్టి పెద్ద చెరువు అయితే దానికి ఎక్కువ ఉంటుంది. 30 మీటర్స్. కృష్ణకాంత్ పార్క్ పైన బోరబండ అటువైపు అటు ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఆ పైకి ఉంటుంది అనమాట. ఉండేది కిందకు ఉంటుంది. మధురనగర్ అంతా చెరువుకి కింద దిగువ ప్రాంతంలో ఉంటుంది. ఆ నాలా కూడా మా ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. నాలా నుంచి ఎంత ఉంటుంది, ఆ
నాలా విడ్త్ బట్టి ఇది 10 మీటర్సా 2 మీటర్సా విడ్త్ ఉంటుంది, మాక్సిమం 10 మీటర్స్ అంతే, మాది 100 మీటర్ల పైన ఉంటుంది మరి. ఆ నాలా కూడా ఇప్పుడు అది కింద దాన్ని మొత్తం అండర్ గ్రౌండ్ కవర్ చేసేసి వెళ్ళిపోయింది. అంటే ఏదో కాంట్రవర్సీ కోసం ఒకటి చేసి ఏదో ఒకటి బురదేద్దామని ఆ టోపో షీట్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు అతను. ఎవరు చూస్తున్నాం, అతను దీని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎవరు అతను లీడర్ ఎవరు ఉన్నారు మాట్లాడుతూ ఆ టోపో షీట్స్ అంటే అతనికి టోపోగ్రఫీ షీట్స్ కూడా చూసేటటువంటి మినిమం నాలెడ్జ్ లేదని అనిపించింది అనమాట. అంటే ఎక్కువ ఎగువ భాగం ఏది, దిగువ భాగం ఎక్కడ వస్తుంది, సో దాని నాలాస్ ఎట్లా ఉంటాయి, అంటే ఆ మినిమం లాజిక్ లేకుండా చేసే వాళ్ళని కొంతమంది సోషల్ మీడియా మోస్తుంటారు అన్నమాట. ఇంటెన్షన్ కూడా మీకు ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని తప్ప అట్లా ఇట్లాంటివన్నీ నాకు అలవాటు. సార్ ఆ ఇల్లు కూడా నేను చూసా కదండి, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు కదా మీరు. 20 కాదు, మేము 1980లో కట్టింది, మా నాన్నగారు కట్టింది. అప్పటి నుంచి నేను ఇప్పుడు కాదు, నేను చదువుకుందంతా అక్కడే, చిన్నప్పటి నుంచి కూడా అక్కడే. మీ నాన్నగారు కూడా సివిల్ డిపార్ట్మెంట్ సివిల్స్ కాబట్టి ఆయన కలెక్టర్గా చేశారు కాబట్టి అంత గుడ్డుగా తీసుకోరు కదండి. అసలు గుడ్డి కాదు, అసలు అది వదిలేయండి, ఫస్ట్ కింద ఉండేది దానికి అక్కడ వేల ఇల్లులు ఉన్నాయి. ఇంకోటి చెరువు కింద ఏముంటుందంటే ఒక్క కట్ట కింద ఒక 10 మీటర్ల దాకా ఖాళీగా పెట్టాలన్నమాట. అంటే రోడ్ లాగా వేస్తారు. చెరువు కట్ట ఏమన్నా తెగినప్పుడు కానీ రిపేర్ చేయడానికి లారీ తిరగటానికో బండి తిరగటానికో పెడతారు. ఆ 10 మీటర్లే తప్ప ఇక చెరువు దిగువన ఎక్కడ కూడా ఏదైనా కట్టవచ్చు అనమాట. సో మాది అక్కడి నుంచి దాదాపు బై రోడ్ వస్తే కనుక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆయన గురించి వదిలేయండి సార్, ఆ టాపిక్ గురించి మనకు అంటే అనేది వాళ్ళు అంటే దాంట్లో చూస్తే టోపో షీట్స్ పట్టుకొని చూపిస్తూ ఇది సర్వే మా దగ్గర మ్యాప్లు ఉన్నాయి, 100 సంవత్సరం మ్యాప్లు ఉన్నాయి అంటే మ్యాప్ స్టడీ చేయటం అనేది తెలియకపోతే, ఒక కాంటూర్ అంటే ఏంటో తెలియదు, ఒక సర్ప్లస్ వేర్ అంటే ఏంటో తెలియదు, ఒక చెరువుకి ఎక్కడ ఉంటుంది ఎఫ్టీఎల్ అని తెలియనప్పుడు ఇట్లాంటి ఇల్లాజికల్ డిస్కషన్స్ వస్తుంటాయి. సార్ ఇల్లాజికల్ మీరే అన్నారు, ఆయన గురించి మనం మాట్లాడడం కూడా టైం అంటే